టాలీవుడ్ లో దేవర గేమ్ చేంజర్ మూవీస్ మధ్య యుద్ధం జరుగుతోందా? డిసెంబర్లో రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ తో దేవరకు పోలికేంటి అని అనుమానపడుతున్నారా? అదే చెబుతా ఆగండి. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ రెండు సినిమాల మధ్య యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోందంటున్నారు. ఇద్దరు హీరోలు మంచి స్నేహితులుగా కొనసాగుతుండగా ఫ్యాన్స్ కు ఎందుకు ఈ గోల అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానుల మధ్య ఎప్పటినుంచో వార్ నడుస్తోంది. అయితే ఈ వార్కు ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వారే కారణమని ఫిల్మ్ నగర్ సమాచారమట. ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య RRR మూవీ నుంచే గొడవలు ఉన్నాయని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఇద్దరు హీరోలు ఎంతో స్నేహంగా మెలుగుతున్నా ఈ ఫ్యాన్స్ మాత్రం గొడవలు సృష్టించేలా కొత్త కొత్త వివాదాలు వెలికి తీస్తున్నారంటున్నారు. తాజాగా సెప్టెంబర్ 27 శుక్రవారం విడుదలవుతున్న దేవరను టార్గెట్ చేస్తూ గేమ్ చేంజర్ సినిమాలో రెండో పాట ప్రోమో రిలీజ్ ను సాకుగా తీసుకున్నారు. ఎన్టీఆర్ మూవీ దేవరపై ప్రేక్షకుల దృష్టి మరల్చడానికే గేమ్ చేంజర్ యూనిట్ 28న ప్రోమో విడుదలకు ప్లాన్ చేసిందని వాదిస్తున్నారు. దేవర మూవీపై అటెన్షన్ను మరల్చడానికే హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్ ను 28వ తేదీకి ఫిక్స్ చేశారంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఇదే సమయంలో దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ కు విషెస్ చెబుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు రామ్ చరణ్. ఈ ట్వీట్ ద్వారా తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని ఫ్యాన్స్ కు సందేశమిచ్చారు. కానీ సోషల్ మీడియా వేదికగా ఇద్దరి అభిమానులు మాత్రం తగ్గేదలే అన్నట్లు వివాదం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మూవీ దేవర పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. ఎన్టీఆర్ సోలోగా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ దేవర మాత్రమే. అదేవిధంగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కూడా 3 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీలో చిత్రీకరిస్తున్న గేమ్ చేంజర్ డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.